అందరికీ నమస్తే అండి. మీరు చూస్తుంది జనతా అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే చాలామంది రైతులు కూడా ఫోన్ చేసి అన్న మనం లాస్ట్ టైం కూడా కొన్ని విత్తనాలు చెప్పాం, పత్తి విత్తనాల గురించి. అవి వేసుకున్నాం, కొంచెం బెటర్గా ఉందన్న, మాకు కొత్త విత్తనాలు ఏమైనా ఉంటే చెప్పండి, ప్లస్ పత్తి గురించి ఏమైనా కొత్త సీడ్స్, టాప్ 10 బెస్ట్ సీడ్స్, లేకపోతే నువ్వు అనుకున్న బెస్ట్ సీడ్స్ ఏమున్నాయని చాలామంది రైతులైతే అడుగుతున్నారు. ఖచ్చితంగా పత్తి వేసే ప్రతి రైతుకి ఒక్క అభిప్రాయాన్ని నేను అనుకొని చెప్పడం అనేది జరుగుతూ ఉంది. ఏంటంటే పత్తి అనేది ఈ సంవత్సరం పెరిగే ఛాన్స్ చాలా ఎక్కువగా నాకైతే కనపడుతూ ఉంది, అనిపిస్తూ ఉంది. ఏంటంటే మనం చెప్పే సబ్జెక్టు నచ్చితే, మనం చెప్పే మ్యాటర్ కూడా నచ్చితే ప్రతి రైతు కూడా ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి. మన ఛానల్ నుంచి అంటే జనతా అగ్రికల్చర్ ఛానల్ నుంచి మాత్రం పత్తి అయినా, మిరప తోటలైనా, వెజిటేబుల్ ప్రతి ఒక్క వీడియో అనేది ప్రతి రైతుకి దగ్గరలోకి, దాని యొక్క మేనేజ్మెంట్ ఎలా చేసుకోవాలి, ఎలాంటి విత్తనాన్ని ఎంచుకోవాలి, ఎలాంటి సాయిల్లో వేసుకోవాలనేది ఖచ్చితంగా మీకైతే అందుబాటులో ఖచ్చితంగా ప్రతి వీడియో ఉంచుతాను. ముందుగా అయితే మనం పత్తి గురించి మాట్లాడుకుందాం. పత్తి గురించే ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం చాలా రోజులు అవుతుంది వీడియోలు చేయకుండా, ఒక 2 months అవుతుంది. అంటే సమ్మర్ వచ్చేసింది, మిరప తోటలు అనేది అయిపోయాయి, తర్వాత పత్తి కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. సమ్మర్గా పత్తి వేసే రైతులు కూడా కొన్ని ఏరియాల్లో ఖచ్చితంగా వేస్తూ ఉన్నారు. వీళ్ళందరి కోసం కూడా ఇప్పుడు వేసే రైతులకి, నెక్స్ట్ జూన్లో వేసే రైతులకు కూడా మనం పత్తి గురించి కదా ఖచ్చితంగా మనం ఇవాళ తెలుసుకోవాలి, మాట్లాడుకోవాలి. మనం కూడా మనకు తెలిసింది, మనం బెస్ట్ అనుకునేది రైతులకు కూడా చెప్పుకోవాలి. ఇవాళ మనం అనుకుంటే అసలు వాస్తవంగా పత్తి వేసే రైతులు ఆలోచించాల్సింది ఏంటంటే, పత్తి మనం విత్తనాలు అనేది చాలా రకాల నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది మార్కెట్లో ఉండటం జరుగుతుంది. నేను చెప్పే ఒక 10 కంపెనీలో, ఒక 6 కంపెనీలో ఇవే తీసుకో అని నేను చెప్పను. ఒక్కొక్క ఏరియాని బట్టి, భూమిని బట్టి, ఆ యొక్క సాయిల్ ఫెర్టిలిటీ బట్టి మన విత్తనాలు అనేది చాలామంది రైతులు వేసుకుంటూ ఉంటారు. బెస్ట్ అనుకునేవి ఒక ఊరిలో ఒక విధంగా అట్లా బెస్ట్ అవుతూ ఉంటాయి. ఈ విధంగా మనం బెస్ట్ అనుకునే విత్తనాలు కొన్ని చెప్తాను. మీ ఏరియాలో బెస్ట్ అనుకునే కూడా మీరు వేసుకొని కూడా అధిక దిగుబడి తీయాలనేది కూడా నా కోరిక. అధిక దిగుబడి పత్తిలో తీయాలి అంటే మనం విత్తనంతో పాటు మన మేనేజ్మెంట్ బాగుండాలి. ప్లస్ మనం ఎప్పుడైనా పత్తిలో బాగా అధిక దిగుబడి తీయాలి అంటే మంచిగా వచ్చిన పూతను ఆపుకునే విధంగా ఉండాలి ప్రతి రైతు కూడా. ప్లస్ మనం ఇంకోటి ఏంటంటే గులాబీ రంగు పురుగు అనేది కూడా మనకి ఎక్కువగా వస్తూ ఉంటుంది. వీటిని అరికట్టుకున్న ప్రతి రైతు కూడా వీటిని కంట్రోల్ చేసుకొని ఆల్ సక్కింగ్ పెస్ట్ని, రసం పీల్చే పురుగుల్ని కంట్రోల్ చేసుకున్న రైతులు మాత్రం ఖచ్చితంగా మంచి దిగుబడిని అయితే ఖచ్చితంగా తీస్తారు. దీంట్లో ఎలాంటి అనుమానం అనేది లేదు. అంటే పత్తి రైతులు 5 క్వింటాల నుంచి స్టార్ట్ చేస్తారండి. 5 నుంచి మొదలు పెడితే 20 క్వింటాలు వరకు దిగుబడి కూడా తీస్తారు. ఎందుకంటే 5-6 క్వింటాలు తీసారంటే ఒకసారి మందు కొట్టు, 2 సార్లు మందు కొట్టే వాళ్ళైతే ఖచ్చితంగా 5 క్వింటాలు 6 క్వింటాలు దిగుబడి తీస్తారు. ఒక 3-4 సార్లు అప్పుడు మనం గులాబీ రంగు పురుగు ప్లస్ రసం పీల్చే దోమ వచ్చినప్పుడు అరికట్టుకోలేసే వాళ్ళు ఒక 10 క్వింటాల వరకు తీస్తారు. ఇంకా మంచి రేగడి భూములు, అలాంటి భూములు ప్లస్ నీళ్లు కట్టే భూములు, అంటే మనం యాక్చువల్గా పత్తి అనేది వాతావరణం దృష్ట్యా మనకి వర్షాలు ఎక్కువగా, వర్షాకాలంలో పండే పంటే అది వాస్తవంగా చెప్పాలంటే. కొంచెంమంది రైతులు నీళ్ళున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువగా మనకు 2-3 తళ్ళు కట్టితే అవి కూడా ఒక్కసారి కట్టింగ్కి వచ్చి అది దిగుబడి అనేది ఒక 15 క్వింటాలకి 20 క్వింటాల వరకు మనకి చేరుకోలేస్తుంది. ఈ విధంగా ప్రతి రైతులు కూడా చేస్తూ ఉంటారు. ఇంకోటి ఏంటంటే పత్తి వేసే రైతులు చాలామంది షార్ట్ టర్మ్ డ్యూరేషన్లో వేసి నెక్స్ట్ మనం కూరగాయలు వేసుకుందాం, లేకపోతే మిరప తోటలు వేసుకున్నాం, మొక్కజొన్నలు అంటే మక్కలు వేసుకుందాం, లేకపోతే తీసేసి ఇంకా డిఫరెంట్గా మనం మినుము లేకపోతే పెసర లాంటివి వేసుకున్నాం, ఒకసారి తీసేసి దీని మీద వచ్చి ఖర్చుని మనం వేరే దాని మీద పెట్టి వేరే దాని మీద వచ్చి ఇన్కమ్ని మనకి అలా మిగులుతుందని ఆశించుతూ మనం రైతులందరూ చేస్తూ ఉంటారు. సరే, ఇదంతా పక్కన పెడితే వాస్తవంగా ఇలా జరుగుతుంది. ఈ యొక్క రైతుకు సర్కిల్ అనేది ఇలా ఉంటుంది. నేను ఒక టాప్ అని చెప్పలేం, కానీ మనం మొదటి చెప్పినా లాస్ట్ చెప్పినా ఒక కంపెనీ వైజ్గా చెప్పుకొని వద్దాం. ఆ కంపెనీ వైజ్గా చెప్పుకొని వచ్చేటప్పుడు ఒక 4 నుంచి 5 కంపెనీలో, ఒక 7 కంపెనీల గురించి మాట్లాడుకుందాం ఈరోజు. ఈరోజు అనుకుంటే అందరికీ తెలిసిన చిన్న కంపెనీ ఏం కాదు, పెద్ద కంపెనీనే, అది రాశి సీడ్స్. రాశి సీడ్స్లో నాకు చిన్న వయసు నుంచి మొదలు పెడితే డిఫరెంట్ మాడ్యూల్, అంటే ప్రతి సంవత్సరం ఒక 2-3 సంవత్సరాలు కొత్త ప్రోడక్ట్ అనేది లాంచ్ చేయడం, అవి సక్సెస్ అవ్వటం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ రోజున్న పరిస్థితిలో నేను ఒక 2 చెప్తా. రాశి సీడ్స్లో రాశి సీడ్స్ వాళ్ళది షిఫ్ట్
రాశి సీడ్స్ వాళ్ళదే మనకి 6-5 అనే రకాలు ఉంటాయి. ఈ రెండిట్లో ఏది వేసుకున్నా మంచి దిగుబడి వస్తుంది, మనకి కాయ సైజు కూడా బాగుంటుంది, తీయటానికి వీలుగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ఎలాంటి భూములలో ఏమైనా వేసుకోవచ్చు. యాక్చువల్గా భూములలో ఎలాంటి భూములలో ఎందుకు వేసుకోమని చెప్తానంటే, ఏ సీడ్ అయినా కాటన్ సీడ్ ఎలాంటి భూములు వేసుకున్నా ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే మనకి షార్ట్ టర్మ్ అనుకుంటే 3 నెలల్లో క్రాప్ తెంపేస్తాం, లాంగ్ డ్యూరేషన్ అంటే ఒక 5-6 నెలల్లో తెంపేస్తాం. ఈ వాటర్ ఉండే వాళ్ళు లాంగ్ డ్యూరేషన్ వేస్తారు, షార్ట్ టర్మ్ ఉండే వాతావరణం మన వర్షా ప్రభావంలో దాన్ని దృష్టిలో పెట్టుకుని వేస్తూ ఉంటాం. ఇదే ఈ రాశి సీడ్స్ నుంచి ఈ 2 విత్తనాలు కనుక ఎచ్చుకోలేస్తే, మీరు ఇంకోటి కూడా చెప్తున్నా, ఏ కంపెనీ అయినా ఒక కంపెనీ పూర్తిగా విత్తనాలు తీసుకోరు. మీరు అదొక కంపెనీ ఒక 10 ఎకరాలు ఉన్న రైతు వేసుకుంటే, ఒక 5 ఎకరాలు ఉన్న రైతు వేసుకున్నా అయ్యొక 2 ప్యాకెట్లు, అయ్యొక 2 ప్యాకెట్లు, అయ్యొక 2 ప్యాకెట్లు, అట్లా 5 ఎకరాలకి ఒక 3 వెరైటీలు తీసుకుంటారు. ఆ విధంగా ప్రతి విత్తనం కూడా మీరు ఎంచుకోవాల్సిందిగా నా మనవి. ఇది రా సీడ్స్ నుంచి గొప్పగా చెప్పుకుంటే మనకి దిగుబడి ఎక్కువ తీసుకోవాల్సిందంటే షిఫ్ట్ రా 659 ఇది. దీనిది అయిపోయిన తర్వాత మనకి ఇంకా న్యూజివీడ్ సీడ్స్ ఉంటుంది. న్యూజివీడ్ కూడా ఇప్పుడు కంపెనీ కానివ్వండి, చాలా అద్భుతమైన కంపెనీ, మంచి కంపెనీ, ఎప్పటి నుంచో ఉన్న కంపెనీ కాబట్టి దీంట్లో కూడా ఆద్య అనే విత్తనం ఉంటుంది, దీంతోపాటు నవనీత అనే విత్తనం ఉంటుంది, దీంతోపాటు సిరి అనే విత్తనం. ఈ 3 రకాల క్వాలిటీలు, ఈ 3 రకాల బెస్ట్ అనుకుంటే ఈ కంపెనీలో ఈ ఒక బెస్ట్ వీటిలో ఎంచుకోండి. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా అనుకుంటే ఒక 3 రకాల వెరైటీలు ఉంటాయి. క్రిస్టల్ సదానంద అనుకోవచ్చు, 999 అనుకోవచ్చు, 369 ఏదో నెంబర్ ఉంటుంది. ఈ 3 రకాలు అయితే బెస్ట్, మనకి అధిక దిగుబడి తీయడానికి వీలుగా ఉండే విత్తనాలు, మనకి తీయటానికి వీలుగా ఉంటుంది, పత్తి కూడా మంచిగా పగులుతుంది. ప్లస్ ఎలాంటి భూములలో ఎర్ర నెలలైనా, నల్ల నెలలైనా, గరుపులైనా, ఎలాంటి నెలలైనా వేసుకునే విత్తనాల యొక్క బెస్ట్ అనుకోవచ్చు మనం ఈ వీటిలో. ఇప్పుడు మొత్తానికి నేను 3 రకాల కంపెనీల గురించి చెప్పాను. ఇంకా నెంబర్ ఆఫ్ కంపెనీస్ అనేది చూసుకుంటే మనకి వేదా సీడ్స్ వాళ్ళది ఉంటుంది. అంటే ఇందులోనే చంద్ర గోల్డ్, మనం ప్లాటీనియం, ధర్మ గోల్డ్, ఇలా 3 రకాలు ఉన్నాయే కూడా మన వేదా సీడ్స్ అనుకోవచ్చు. ఈ వేదా సీడ్స్ ఈ ఒక బెస్ట్ అనుకోవచ్చు. ఈ 3 కూడా ఏదో ఒకటి తీసుకొని అయితే 1 ఎకరానికి ఖచ్చితంగా వేసుకోవచ్చు. దీని తర్వాత ప్రవర్ధన సీడ్స్ వాళ్ళది రేవంత్ అని దొరుకుతుందండి. ఇది కూడా ఇప్పుడున్న నాకున్న రైతులు చెప్పడంతో పాటు నాకున్న అభిప్రాయంతో, నాకున్న కంపెనీ వాళ్ళతో నేను కనుక్కుంది ఏంటంటే, రాశి వాళ్ళది షిఫ్ట్ తర్వాత రేవంతే ఆ రేంజ్లో కొంచెం బాగా పబ్లిసిటీ అయింది, ప్లస్ బాగా విత్తనం బాగుంది, అధిక దిగుబడి వస్తుంది అనేది నేను విన్నాను. అది కూడా ప్రవర్ధన సీడ్స్ వాళ్ళది రేవంత్ అయినా వేసుకోవచ్చు. మనం ఈ రకంగా చూసుకుంటే మన చాలా రకాల కంపెనీలు అయితే మనం ఉండటం జరుగుతుంది. తులసి సీడ్స్ కూడా ఉంది. ఈ తులసి సీడ్స్లో కూడా మనకి 1 or 2 ప్రొడక్ట్స్ ఉన్నాయి. అందులో అకిరా అని ఇంకా మీకు దీంట్లో కూడా గొప్పగా మనం విత్తనం. ఇలాంటి ఈ సాయిబాబా సీడ్స్ వాళ్ళే ఒక 2 కంపెనీస్ ఉంటాయండి. ఇవేనా వేసుకోవచ్చు. అంకుర్ సీడ్స్లో కొన్ని ఉన్నాయి బ్రాండ్లు, అంకుర్ సీడ్స్ వాళ్ళే ఉన్నాయి. మనం ఇలా చూసుకుంటూ పోతే మార్కెట్లో నేను చెప్పాల్సింది ఏంటంటే, ఫైనల్గా మార్కెట్లో ఈ యొక్క తోపు కంపెనీలు అనేది కాదు కానీ ఉన్న దాంట్లో బెస్ట్. ప్లస్ దీంతోపాటు చిన్న కంపెనీలు, మనకి తెలియని కంపెనీలు కూడా చాలా 100 నెంబర్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. మెయిన్ అనేది ఏంటంటే మీ ఏరియాను బట్టి కూడా మనం బెస్ట్ అనుకునేవి తీసుకొని వేసుకుంటే చాలా అధిక దిగుబడి మనం తీయటానికి వీలుగా ఉండేది, అన్ని నెలల్లో వేసుకునే విత్తనం. ప్లస్ మనం బరువు కూడా రావాలి. బరువు ఎందుకు రావాలంటే గింజ శాతం మంచిగా ఉంటే కూడా గింజ బరువు వల్లే మనకి దిగుబడి వచ్చి అధిక మనకు వెయిట్ అనేది రావడం అనేది జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ప్లస్ ఇంకోటి ఏంటంటే ఫైనల్గా చెప్పేది ఏంటంటే, మనం ఏ విత్తనం తీసుకున్నా, ఎలాంటి విత్తనం తీసుకున్నా, ఏది వేసినా మనం వర్షాలు ఎక్కువైనా తక్కువైనా తట్టుకునే శక్తి ఉండి న్యూట్రిన్స్ లోపం లేకుండా చేసుకొని, మనకి ఇంకోటి ఏంటంటే రసం పీల్చే, అంటే సక్కింగ్ పెస్ట్ అంట, రసాన్ని పీల్చే తెల్లదోమ నల్లిని కూడా అరికట్టుకోలేసి, ప్లస్ గులాబీ రంగు పురుగుని ఎవరైతే అరికట్టుకోలేస్తారో అలాంటి రైతు ఖచ్చితంగా మంచి దిగుబడి తీలేస్తారు. ఇంకా నేను వేసాను వదిలేసాను అన్న వాళ్ళకైతే మనం చెప్పలేము. అది 4-5 క్వింటాలు, 5 క్వింటాలు, 6 క్వింటాలు తీయటం అయితే జరుగుతూ ఉంటుంది. అతిగా వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా మనం దానికి కావాల్సిన మేనేజ్మెంట్ కనుక చేసుకోలేస్తే మంచి దిగుబడిని అయితే తీసుకురాలేస్తాం. ఫైనల్గా నేను కొన్ని కంపెనీస్ పేర్లు చెప్పాను. దీంతోపాటు నేను పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 విధంగా మీకు నెంబర్ ఆఫ్ కంపెనీస్ యొక్క మనం కాటన్ ప్యాకెట్లు, కాటన్ విత్తనాల గురించి కూడా చెప్పడం జరుగుతుంది. ఈ వీడియోకి కొంచెం లాంగ్ అయింది కాబట్టి ఇక్కడతో ఆపేస్తే నెక్స్ట్ వీడియో 2 వీడియోలలో ఇంకా నెంబర్ ఆఫ్ సీడ్స్ గురించి, నెంబర్ ఆఫ్ కాటన్ విత్తనాలు ఎలాంటి, ఇంకా ఏ కంపెనీస్లో ఏం బాగున్నాయి అనేది కూడా మీకు ఖచ్చితంగా చెప్తాను. ప్రతి రైతు కూడా మనం కాటన్ మీద ఖచ్చితంగా మంచి వీడియో చేద్దాము. మనం అనుకున్న విధంగా
రిజల్ట్ అందిద్దాము, అనుకున్న విధంగా ఖచ్చితంగా దిగుబడి ఖచ్చితంగా తీపిద్దాం. ప్రతి రైతును కూడా ఖచ్చితంగా కూడా ఇవాళ మార్కెట్లో 7,000 ఉంది. యాక్చువల్గా ఈ 2-3 సంవత్సరాల నుంచి చూసుకుంటే 6,500 7,000 నుంచి స్టార్ట్ అవి 6,000 మనం అనుకుంటే అట్లా 7,000 8,000 లాస్ట్ 2 ఇయర్స్లో మనకి 10,000 కూడా పోయింది. ఈ విధంగా మంచి దిగుబడి తీస్తే మనకు కూడా మొదటి పంటగా దీన్ని వేసుకొని రెండో పంటగా మిగతా వేసుకోవడానికి కూడా వీలుగుండే మన పత్తిని అయితే ఆదరించి మంచి విత్తనాలు ఎంచుకొని మంచి దిగుబడి తీయాలని కూడా నేను కోరుకుంటూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.